నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. ఢిల్లీలో మళ్ళీ నిర్భయ కేసు లాగా మరో కేసు బయటకు రావడం జరిగింది. కదులుతున్న బస్సులో, స్లీపర్ బస్సులో డ్రైవర్ మరియు కండక్టర్ అక్కడున్న ఒక మహిళని బస్సులోకి లాగి మరి సామూహిక అత్యాచారం చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అంటే పోయిన మే 11వ తారీఖు అర్ధరాత్రి తను ఆఫీస్ ముగించుకొని ఇంటికెళ్తున్న తరుణంలో తను ఏం చేయాలో అర్థం కాక సమయం ఎంత అవుతుందో అటు తెలుసుకోలేక అక్కడే ఆగున్న బస్సుని, దాంట్లో ఉన్న డ్రైవర్ని, కండక్టర్ని అడగగా, అన్న టైం ఎంత అవుతుంది చెప్పగలగరా అని ఆ విషయాన్ని తను అడగడం జరిగింది. సమయం రాత్రి 11 గంటల సమయం అవుతుందని వాళ్ళ డ్రైవర్ మరి అక్కడే ఉన్న కండక్టర్ తనకు రిప్లై ఇవ్వడం, వెంటనే వాళ్ళు స్పందించి బస్సులో ఎవరు లేరు, ఈ రూట్ లో కూడా ఎవరు లేరు, నేను అటే మీ ఇంటి సైడ్ వెళ్తున్నాను, అంటే నువ్వు వెళ్ళే రూట్ లో మేము కూడా అటే వెళ్తున్నాం, మిమ్మల్ని డ్రాప్ చేస్తాం రామ్ అని చెప్పేసి బలవంతంగా బస్సులోకి ఎక్కించుకొని కదులుతున్న బస్సులో అతి కిరాతకంగా సామూహిక అత్యాచారం చేయడం జరిగింది. ముందుగా ఆ డ్రైవర్ తను అటు అత్యాచారానికి పాల్పడడం జరిగింది. వెంటనే డ్రైవర్ కండక్టర్ బస్సు ఇవ్వడం, కండక్టర్ మళ్ళీ ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు కూడా దాదాపు 6 గంటల సేపు వాళ్ళు సామూహిక అత్యాచారానికి పాల్పడడం జరిగింది. అటు డొక్కాడితేనే అటు తను ఒక కంపెనీలో ఒక లేబర్ గా పనిచేస్తున్న తనకు ఒక 3 పిల్లలు, తను పనికి వెళ్తే తప్ప వాళ్ళకు డొక్కాడే పరిస్థితి ఉండదు, తనకు ఆ పూట గడిచే పరిస్థితి ఉన్నది. తన 3 పిల్లలతో ఒక చిన్న బస్తీలో ఉండడం జరుగుతుంది. తను రెగ్యులర్ గా తన ఫ్యామిలీని పోషించుకోవడానికి, 3 పిల్లల్ని పెంచి పోషించడానికి, అలాగే భర్తని కూడా చూసుకోవడానికి ప్రతిరోజు పనికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. తను అదే విధంగా ప్రతిరోజు యథావిధిగా ఆ రూట్ లో పనికి వెళ్ళి వస్తున్న క్రమంలో ఇక్కడున్న వీళ్ళు ఒక డ్రైవర్ మరియు కండక్టర్ కదులుతున్న బస్సులు అంటే ఎవరైనా చూస్తారనే నేపథ్యంలో ఎవరికి అనుమానం రాకుండా, అటు ఏ విధంగా అయితే గతంలో ఢిల్లీ నిర్భయ కేసు ఏ విధంగా బయటకు వచ్చిందో, సామూహిక అత్యాచారం బస్సులో ఒక ఆడపిల్లని ఏ విధంగా అయితే అక్కడ రేప్ చేశారో, సేమ్ అదే విధంగా ఇక్కడ డ్రైవర్ కండక్టర్ కూడా అదే విధంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పేసి కూడా అటు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం మే 11 అర్ధరాత్రి 12 గంటల నుంచి దాదాపు అటు 6 గంటల సేపు ఈ అత్యాచారానికి పాల్పడడం జరిగింది. ఆ తర్వాత ప్రొద్దున పోలీసులకు బాధితురాలు సమాచారం ఇవ్వడం, పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు ఈ కేసుని అక్కడ రాణిబాగ్ లో వాళ్ళు కేసు నమోదు చేసుకోవడం, విచారణ కొనసాగించిన నేపథ్యంలో డ్రైవర్ ని, కండక్టర్ ని, అలాగే ఎక్కడైతే అత్యాచారం చేశారో ఆ బస్ ని కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో నిర్భయ కేసు ఏ విధంగా దేశాన్ని అటు కుదిపేసిందో, ప్రస్తుతం ఈ మహిళా కేసు కూడా అదే విధంగా దేశాన్ని కుదిపేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఒకవైపు ప్రజా సంఘాలు మాత్రం పోలీసు వాళ్ళు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, 79 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి, ఇంకా ఒక మహిళ అర్ధరాత్రి రోడ్డు మీద స్వేచ్ఛగా తిరగలేకపోతుందని చెప్పేసి కూడా చాలా మంది ప్రజా సంఘాలకు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. కేవలం ఇది పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అటు సిటీలో అంటే ఇటు దేశ రాజధానిలో ఇట్లాంటి సంఘటన జరగడం చాలా సిగ్గుచేటు. గతంలో నిర్భయ లాంటి సంఘటనలు జరిగినా, నిర్భయ చట్టాలు వచ్చినా మళ్ళీ ఇట్లాంటి సంఘటనలు పదే తెరపైకి వస్తున్నాయి. ఇది పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని, పోలీసులదే వైఫల్యం అని చెప్పేసి కూడా పూర్తిగా ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసులు పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించలేరు. కేవలం ఒక బస్ డ్రైవర్ ని, దాంట్లో పనిచేసే కండక్టర్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏదైతే అత్యాచారానికి వాడిన బస్సుని ప్రస్తుతం అక్కడ రాణిబాగ్ పోలీస్ స్టేషన్ లో బస్ సీజ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో చూద్దాం పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎలా ఉండబోతుందనే అంశం కూడా మనకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.